సన్నిధానం దేవాలయాలు ఏర్పాటు చేస్తే ఏమి నియమాలు ఉంటాయి, ఇంట్లో చేసుకుంటే అలాంటి నియమాలు? గృహంలో మీరు సన్నిధానం ఏర్పాటు చేసుకునే సిచ్యువేషన్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, సున్నాలు కొట్టుకోవడం, ప్లస్ స్వామివారి చిత్రపటాలని ఒక పద్ధతిలో అమర్చుకోవడం, ఆ తర్వాత పూజకి కావాల్సినటువంటి సామాగ్రిని ఉంచుకోవడం, ఇదంతా అవుతుంది. ఆ మాల ధరించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిధానం ఏర్పాటు చేసిన దగ్గర అక్కడే మ్యాక్సిమం ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయవలసి ఉంటుంది స్వామి. అక్కడే పడుకుంటారు, అక్కడే ఉంటారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు మహిళలు ఇంట్లో ఉంటే కానీ సన్నిధానం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటారు? మహిళలు ఇంట్లో ఉంటే ఏర్పాటు చేసుకునే సన్నిధానం అయితే స్వామి, యాక్చువల్గా ఆ ఏదైతే సన్నిధానం గది ఏర్పరచుకున్నారో మహిళలకి ఇబ్బంది అయినటువంటి పక్షంలో, వాళ్ళు రాకూడని పక్షంలో ఆ స్వామికి ఎదురుపడే పరిస్థితి ఉండకూడదు స్వామి. ఈ స్వామికి వేరే మార్గం ఉండాలి. ఆ మహిళలను చూసే పరిస్థితులు లేకుండా ఈ స్వామి వేరే విధంగా వెళ్ళి రాగలిగిన సిచ్యువేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆ మహిళలు ఈ స్వామికి తారసపడకుండా సన్నిధానం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది స్వామి. ఒకవేళ మహిళలుగానే ఉంటే స్వామి ఆ టైంలో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలా ఇంట్లో? మహిళలు అంటే స్వామి ఎప్పుడైతే దీక్ష పూనుకున్నాడో ఆటోమేటిక్గా అతని భార్య కూడా దీక్షలో ఉన్నట్టు లెక్క స్వామి. ఆ స్వామి పాటించినటువంటి నియమాలనే ఆ మాత కూడా పాటిస్తారు స్వామి. అదే ఆ దీక్ష యొక్క ధర్మం. సగం ఆ దీక్షలో సగం పుణ్యం ఆయన భార్యకి ఇచ్చేటువంటి పరిస్థితి స్వామి.